తను తను చక్రవర్తిని ఇష్టపడింది, చక్రవర్తి తనని ఇష్టపడ్డాడు అన్నది ఒక అంశం అయితే కనుక ఇక్కడ తల్లికి ఇచ్చేటటువంటి విలువ అన్న దగ్గర పడినటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ యుద్ధం అంతా ఎక్కడ జరుగుతుంది అంటే కనుక ప్రధానంగా ఇన్ని కేసుల అనురాధ మేడం గారు ఇందాక చూస్తుంటుంటే ఎన్ని పేపర్లో తిప్పుతూ కొద్దీ తమిళ్లోని అన్ని భాషల్లో ఉన్నటువంటి పేపర్స్ ఉన్నాయి. అన్ని కేసులు ఒక తల్లికి కూతురు మధ్యన ఉండేటటువంటి సంబంధంలో ఇన్ని కేసులు అవసరమా, ఏం జరిగింది అనేటటువంటిది. అయితే ఏంటంటే ఇక్కడ రకరకాల పాత్రలు వస్తున్నారు. కృష్ణప్రసాద్ అనో లేకపోతే చిట్టిబాబనో వీళ్ళందరూ పాత్రలు వస్తున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ స్వచ్ఛమైనటువంటి తల్లి కూతురు ప్రేమ ఉంటే కనుక అది మనం నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసుంటే కనుక మిగతా పాత్రలన్నీ కూడా నిమిత్త మాత్రలు మాత్రమే. అంటే ఏంటంటే ప్రధానంగా ఇక్కడ డిస్టర్బ్ అయినటువంటి అంశం ఏంటంటే ఒక తల్లి కూతురు మాట్లాడుకునేటటువంటి అంశంలో వాళ్ళిద్దరి మధ్యన ఒక అర్థం ఉండాలన్నమాట. వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు, మనసు విప్పి మాట్లాడుకునేటటువంటి. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 16 సంవత్సరాల పాటు తల్లి ప్రేమని నేను త్యాగం చేశాను అనేటటువంటి ఒక అంశం ఉంది చూడమ్మా, అది ఆవిడ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకు ఈరోజు రానమ్మ అక్కడ కూర్చుని ఎందుకంట అంత ఉద్రేకం, అంత ఆవేశం, అంత కోపంతో మాట్లాడుతుంది? ఆవిడేమన్నా మెంటల్దా, పిచ్చిదా? కాదు, ఆవిడ ఒక షాక్లో ఉంది, ఒక డిప్రెషన్లో ఉంది. నా కూతురు జీవితం ఏంటి అనేటటువంటి ప్రశ్న ఆవిడ మైండ్లో పడింది. నా కూతురు నన్ను ధిక్కరించి వెళ్ళి పెళ్లి చేసుకుంది. కరెక్టే, చక్రవర్తిని మొదట కావాలి అని అనుకున్నారు, తర్వాత ఏవో చాలా మనసులు మారిని. అతను కూలి పని మీద బతుకుతాడు అన్నది ఒక లోపం. అటువైపు కృష్ణప్రసాద్ చూసుకుంటే కనుక అతనికి కోట్లాది ఆస్తులు ఉన్నాయి అనేటటువంటిది. సో ఎప్పటికైనా ఒక తల్లిదండ్రుల యొక్క వాళ్ళ ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక ఒక మంచి వ్యక్తికి ఇచ్చి. ఎందుకంటే నువ్వే అన్నావు, కృష్ణప్రసాద్ నన్ను ప్రేమించేవాడు, నా వెంట పడేవాడు. నువ్వు ఎంత ప్రేమించావు, నువ్వేం చేసావు అన్నది మేము ఎవరు అది మాట్లాడటానికి ఇష్టపడవమ్మా. ఎందుకంటే దానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు. అది నీ జీవితం మీద ఎటువంటి ప్రభావం పడుతుందో మాకు తెలియదు, మాకు ఎటువంటి నిజాలు తెలియదు. కాబట్టి దాని గురించి మేము కమెంట్ చేయవు. కానీ ఇక్కడ ఏంటంటే కృష్ణప్రసాద్ నువ్వు అంటే ఇష్టపడ్డాడు, కృష్ణప్రసాద్కి బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, నీ తల్లిదండ్రులకు. సో ఎక్కడ ఒక కూతురి యొక్క జీవితం గురించే ఆలోచించేటటువంటి తల్లిదండ్రుల యొక్క మనోవేదననే మనం ఇక్కడ చూస్తున్నాం. తల్లిదండ్రులు చెడు తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు ఉండరమ్మా. మనందరం పిల్లల్ని ప్రేమిస్తాం, కానీ మనం ప్రేమించేటటువంటి విధానం, పద్ధతిని పిల్లలు ఏ విధంగా విశ్లేషిస్తారు అనేది మనం గుప్పిట్లో పెట్టుకుని ప్రేమించామా లేకపోతే వదిలి ప్రేమించామా, ఎలా ప్రేమించామా అన్నది వాళ్ళ ఇంగితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మీ ఇద్దరి మధ్యన కూర్చుని చెప్పుడు మాటలు విని చక్కగా వింటుంది ఆ అమ్మాయి. మరి ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లం వచ్చింది? సో ఏంటంటే ఇండివిజువల్గా పిల్లల్లో ఉండేటటువంటి మానసిక విశ్లేషణ, నా తల్లిదండ్రులు ఎందుకు నా గురించి ఇంత కష్టపడుతున్నారు అన్నది, ఏ పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు, ఏ విధంగా విశ్లేషణ చేస్తారు అన్నది చాలా వరకు తలరాత. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఎలా ఉన్నాను, నాన్న నేను ఎలా ఉన్నాను అని ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత అడగటానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఈగో దెబ్బతింటారు అని చెప్పి తల్లిదండ్రులు అమ్మ నువ్వు ఈ తప్పుదోవలో వెళ్తున్నావు అని చెప్తే కనుక అది కూడా ఆలోచించడానికి వాళ్ళకి ఇష్టపడరు. సో ఈ అమ్మాయి ఏంటంటే ఆ తల్లి హడావుడిగా అటు ఇటు పరిగెడుతుంది, ఆవిడ రెక్కలు ఇరుచుకుని పరిగెడుతూ అటు ఇటు కష్టపడి పరిగెడుతున్నటువంటి వయసులో మీరే ఇందాక అన్నారు ఈ అమ్మాయి అన్ని ఇళ్ళకి వెళ్ళి టీవీ చూడటం అలవాటండి అని అన్నారు. అంటే ఏంటంటే అక్కడ కొద్దిగా పర్యవేక్షణ లోపం జరిగింది అనేటటువంటిది మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ మన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటేనమ్మా, ఈ 16 ఏళ్ళ వయసులోనే నువ్వు పెళ్లి చేసుకోవటం జరిగింది, ఇంకొక సంవత్సరంలోనే కొడుకును కంటం జరిగింది. నీ వయసు ఎంత, నీ ఆలోచన ఎంత, నువ్వు ఎంత తొందరపడ్డావు అనేటటువంటిది ఒకటి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే అమ్మ నేను స్వచ్ఛంగా నిన్ను ప్రేమిస్తున్నాను, నాన్న నేను నిన్ను స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాను, గతం గతః అదంతా అయిపోయింది, ఈరోజు మనందరం కలిసి ఉందాము, నా భర్త నన్ను బాగానే చూసుకుంటున్నాడు, మీరిద్దరూ ఇలాగ కొట్లాడకండి, మనందరం ఇదివరకు ఎలా ఉన్నా అలా ఉందాము అనేటటువంటి ఆ మానసికపరమైనటువంటి డిస్కషన్ మీ అందరి మధ్యన జరగలేదమ్మా. మీ బదులు కోర్టులు పోలీసులు మాట్లాడారు. అదే మేడం చెప్పినట్టు ఇందాక ఏంటంటే ఎప్పుడు కూడా బలం ఆ అమ్మాయి వైపే ఉంటుంది. ఆ అమ్మాయి నాకు కావాలి అంటూ ఉంటే కనుక నీకొద్దు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు అని ఏ కోర్టు ఏం మాట్లాడుతుందమ్మా? నాకంటే అనురాధ మేడం బాగా చెప్తారు. ఇది నా విశ్లేషణ. అంటే మీరు పెళ్లి చేసుకున్నాకన్నా, ఆ రాత్రి పెళ్లి చేసుకున్నాకన్నా వెళ్ళి మీ అమ్మ కాళ్ళ మీద పడి తప్పు జరిగింది, కరెక్ట్ మేడం, అమ్మ నేను తప్పు చేశాను, ఇంకొకటి ఉండమ్మా తప్పు చేశాను అని ఆ రోజే నువ్వు మీ అమ్మతో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక సొల్యూషన్ వచ్చుంటే ఇన్ని బాధలు వచ్చుండేవి కాదు, ఆవిడ అంత బాధపడేది కాదు, అన్ని కోర్టులు కేసులు ఉండేది కాదు, ఇంత ఉండేది కాదు.